హాయ్ ఈ వీడియోలో మనం మోడల్ గురించి తెలుసుకుందాము. సో మోడల్ అంటే ఏంటి, జనరల్గా ఒక పాపప్ లాగా రావడానికి మనం మోడల్ని క్రియేట్ చేస్తాము. సో మోడల్స్ ఆర్ పాపప్ బాక్స్ ఆర్ యూస్ టు డిస్ప్లే కంటెంట్ ఇన్ అ లేయర్ అబౌవ్ ద యాప్. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా అప్లికేషన్ ఉంది, ఓకే, ఎనీథింగ్, ఒక బటన్ పైన క్లిక్ చేయగానే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా. ఆ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ లాగా రావాలి. ఓకే, ఎక్స్ట్రా ఇప్పుడు న్యూ బటన్ పైన మనం క్లిక్ చేసామనుకోండి, ఇది ఒక పాపప్పే. ఇది సేల్స్ ఫోర్స్ ఇచ్చారు, రికార్డ్ వ్యూ ఫామ్, రికార్డ్ ఎడిట్ ఫామ్ అట్లా. సో ఇదంతా పాపప్ లాగా వస్తుంది. మనం కూడా ఒక బటన్ క్లిక్ చేయగానే ఇలా రావడానికి మనం ఇక్కడ ఏంటిది స్టాండర్డ్, మనం కస్టమ్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి ఇలా ఎస్ఎల్డిఎస్ మోడల్ అని టైప్ చేయగానే లైట్నింగ్ డిజైన్ సిస్టంలో డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారు మనకి. ఓకే, మనకు రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి మోడల్లో మనకి హెడర్, బాడీ, ఫూటర్ ఈ 3 ఉంటాయి. ఓకే, హెడర్లో మనకి టైటిల్ ఏమైనా పెట్టుకోవచ్చు, బాడీలో మనకి ఏదైతే కంటెంట్ కావాలనుకుంటున్నామో అది, అండ్ ఫూటర్లో క్యాన్సిల్ ఆర్ ఎల్స్ ఫూటర్ ఉండకపోయినా ఫూటర్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకే, వితౌట్ హెడర్ కూడా ఉండొచ్చు, బట్ బాడీ ఈజ్ మస్ట్. ఓకే, యూ కెన్ రిఫర్ దిస్. ఓకే, దెన్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇక్కడ చూడండి, హెడ్లెస్ అంటే హెడర్ లేదు, ఇక్కడ బాడీ ఉంది అండ్ ఫూటర్ ఉంది, అండ్ ఇక్కడ ఫూటర్లెస్, ఓన్లీ హెడర్ అండ్ బాడీ ఉంది. ఓకే, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మనం రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ నౌ జస్ట్ డెమో కోసం వీఆర్ టేకింగ్ దిస్. ఓకే, ఎనీథింగ్. సో ఇక్కడ లైట్నింగ్ ఇది ఓపెన్ చేసేసి లెట్స్ క్రియేట్ అ మోడల్ డెమో. యాజ్ ఇట్ ఈస్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైట్నింగ్ కార్డ్ కావాలి. లైట్నింగ్ కార్డ్. ఓకే, అండ్ ఈ కార్డ్లో మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న కోడ్ మొత్తం పేస్ట్ చేసేద్దాము. అండ్ ఇక్కడ నథింగ్, ఓకే, ఏం చేయట్లేదు, వీఆర్ జస్ట్ సేవింగ్ ఇట్. ఒక పేజ్ ఎడిట్ చేసి అక్కడ ప్లేస్ చేద్దాము. ఓకే, హోమ్, లెట్స్ ప్లేస్ హియర్ ఓన్లీ. ఓకే, మోడల్. ఓకే, చూడండి, మనం జస్ట్ ఒక లైట్నింగ్ కార్డ్ ప్లేస్ చేసాము, మోడల్లో పెట్టేసాము. సో మనకు డైరెక్ట్ ఇట్లా పాపప్ లాగా కనిపించేస్తుంది. అలా కాకుండా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడే మనకి పాపప్ కనిపించాలి అంటే ఫస్ట్ ఈ సెక్షన్ స్టార్ట్ అవ్వకన్నా ముందు వీ హ్యావ్ టు రైట్ అ బటన్. ఓకే, లైట్నింగ్ బటన్. అండ్ ఈ బటన్కి ఆన్ క్లిక్ అనగానే హ్యాండిల్ క్లిక్ ఉంటుంది. ఓకే, ఈ హ్యాండిల్ క్లిక్ మనం జేఎస్లో కాల్ చేయాలి. ఓకే, ఈ హ్యాండిల్ క్లిక్ అయినప్పుడు ఏమవ్వాలి, @track is show model. ఒక బూలియన్ వేరియబుల్ తీసుకున్నాము, ఇనిషియల్గా ఫాల్స్ సెట్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన వెంటనే దిస్ డాట్ షో మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ట్రాక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఈ సెక్షన్ ఏదైతే ఇక్కడ నుంచి 4th నుంచి లైక్ 55 ఈ ఏవైతే మొత్తం కోడ్ ఉందో ఆ కోడ్ అంతా ఎప్పుడు కనిపించాలి మనకు, బటన్ క్లిక్ చేసినప్పుడే. సో ఒక టెంప్లెట్ ట్యాగ్ తీసుకొని ఇఫ్ ట్రూ, ఈ డైరెక్టివ్స్ ద్వారా ఇఫ్ ట్రూ ఏంటి, మనం ఇక్కడ వేరియబుల్ ఏం తీసుకున్నాము, ఈ షో మోడల్. ఓకే,
ఒకవేళ ఈ షో మోడల్ ఈ పర్టికులర్ ఏదైతే వేరియబుల్ ఉంది అది ట్రూ ఉంటేనే షో కంప్లీట్ దిస్ థింగ్. ఓకే, 5 నుంచి 56 వరకు ఏదైతే ఉందో ఇక్కడ వరకు. ఓకే, ఆరెల్స్ చూపియొద్దు. ఓకే, ఒకసారి సేవ్ చేసి చూద్దాము. ఇక్కడ ఒక బటన్ వచ్చింది, ఆ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు వచ్చింది. అండ్ అలాగే క్యాన్సిల్ పైన క్లిక్ చేస్తే క్లోజ్ అవ్వాలి. ఇక్కడ ఒకటి మనకి క్రాస్ బటన్ కూడా వీ కెన్ పుట్. ఓకే, సో ఇక్కడ ఎస్విజి అని ఉంది కదా, ఎస్విజి ఇది తీసేసి మనకి లైట్నింగ్ బటన్ ఆల్రెడీ ఉంది, లైట్నింగ్ ఐకాన్ ఇద్దాం. లైట్నింగ్ ఐకాన్. ఓకే, యూటిలిటీ క్లోజ్ అని ఉంటుంది. మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి. యూటిలిటీ క్లోజ్, alternate close. And one more thing, మనకి బటన్. ఓకే, ఆన్ క్లిక్ మనకి ఏమవ్వాలి, ఒక మళ్ళీ హ్యాండిల్ క్లోజ్ ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో ఈ మెథడ్ని మనం జేఎస్లో డిఫైన్ చేద్దాము. అది క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, దిస్ డాట్ ఈజ్ షో మోడల్ ఈక్వల్స్ టు, అది క్లోజ్ అయిపోవాలి కదా. ఓకే, అండ్ మనం దీన్నే ఇక్కడ ఎండ్లో ఫూటర్లో కూడా క్యాన్సిల్ ఉంది కదా, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు ఏం చేసాము, ఒక ఎస్విజి ట్యాగ్ ఉంది, అది తీసేసి లైట్నింగ్ ఐకాన్ పెట్టాము. ఓకే, యాక్చువల్గా ఇందాక ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసాము. ఫైర్ ఫాక్స్లో మనకి హార్డ్ రిఫ్రెష్ ఆప్షన్ లేదు. సో ఇక్కడ మనం LWC ప్రాక్టీస్ పర్టికులర్ అప్లికేషన్కి వెళ్ళిపోదాము. ఓకే, దెన్ ఇన్స్పెక్ట్ చేసి విల్ హార్డ్ రిఫ్రెష్. సో ఇలా చేయడం వల్ల మనకి చేంజెస్ అనేవి తొందరగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి బటన్ క్లిక్ చేస్తే తప్ప ఇది కనిపించదు, అండ్ ఈ క్యాన్సిల్ పైన క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఒక క్రాస్ సింబల్ వచ్చింది, బట్ ఇది కనిపించట్లేదు. అది కనిపించాలి అంటే మనం ఇక్కడ వేరియంట్ యూజ్ చేయాలి. వేరియంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు పాపప్ ఓపెన్ అయింది. అలాగే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వర్స్ పెట్టగానే మనకి వైట్ కలర్లో వచ్చింది. దీన్ని క్లోజ్ చేసిన పాపప్ క్లోజ్ అవుతుంది, అండ్ ఇక్కడ క్యాన్సిల్ బటన్ని క్లోజ్ చేసిన క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనం మన రిక్వైర్మెంట్ని విధంగా మనం ఇక్కడ హెడర్ మార్చవచ్చు, ఇక్కడ బాడీ కంటెంట్ మార్చవచ్చు, అండ్ సేవ్ చేసినప్పుడు మనకి ఏదైనా యాక్షన్ పర్ఫామ్ కావాలన్నా కూడా వీ కెన్ డిఫైన్ ఇట్. ఓకే, అండ్ ఒఫిషియల్ డాక్యుమెంటేషన్ చూసుకుంటే మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది లార్జ్, ఓకే, మీడియం, స్మాల్, అలా డిఫరెంట్ ఉంటాయి. హెడర్లెస్, హెడర్ ఫూటర్లెస్, అట్లా. బాడీ అయితే మ్యాండేటరీ. ఓకే, that's all about model. You can try. Actually next video lo we'll get to know more about model pop-up. Okay, just pop-up ante enti ani confusion undoddu అని చెప్పేసి just small introduction లాగా. Okay, that's all for this video. Thank you.